బాబా సార్ రైట్ సార్. అందరికీ నమస్కారం అండి. నేను యాక్టర్ సుమన్. ఈరోజు కాళహస్తి వచ్చున్నాను. అంటే రేపు ఉదయం కాళహస్తిలో పూజ ఉంది. సో కాళహస్తికి ఎప్పుడు వచ్చినా అంటే దర్గా ఇక్కడికి వచ్చి పూజ చేయడం ఎప్పుడు నాకు ఆనందమైంది. ఎప్పటి నుంచో మిత్రులందరూ నాకు పరిచయం అయిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు కూడా సెంటిమెంట్గా నేను ఒకసారి పూలు సమాధి మీద వేసినప్పుడు అది ఫోటో తీసినప్పుడు అల్లా అనేది ఒక అక్షరం దాంట్లో కనిపించింది అని చెప్పారు నాకు ఫోటో పెట్టారు. అప్పటి నుంచే నాకు కూడా ఏంటంటే నేను అనుకోలేదు, కానీ అలాగే పూలు విసిరినప్పుడు అలా వచ్చింది. సో అప్పటి నుంచి ఏంటంటే మాకు ఎప్పుడు వీళ్ళు ఫోన్ టచ్లో ఉన్నారు. ప్రతి జుమ్మాకి ఫోన్ మెసేజ్లు ఆ విధంగా వెళ్తున్నారు. కానీ నాకు రెగ్యులర్గా రాలేకపోయాం. 14 ఇయర్స్ నుంచి మనకి ఉంటున్నారు. సో నాకేంటంటే నేను పుట్టింది పెరిగింది చెన్నైలో. సో చెన్నైలో మా ఇంటి పక్కనే ముస్లిమ్స్ ఉండేవారు. జినార్ట్ టైలర్స్ అని చెప్పి చాలా ఫేమస్. అప్పట్లో దిలీప్ కుమార్ షాప్ చూసుకుంటేవారు. వాళ్ళ ఇంట్లో అబ్బాయిలు లేరు, నేనే అబ్బాయి వాళ్ళకి. సో మా అమ్మగారు కాలేజ్ ప్రిన్సిపల్. టూర్ వెళ్ళినప్పుడంతా వాళ్ళే నన్ను భోజనాలు అవన్నీ వాళ్ళు నాకు పెట్టారు. వాళ్ళ ఇంట్లో కూడా ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అమ్మాయిలకి డెకరేషన్ అంటే డ్రెస్ వేసిన తర్వాత అబ్బాయిలు ఏంటంటే నన్ను తీసుకెళ్ళి అక్కడ శర్వాణి అవన్నీ కుట్టేసి పూలు అవన్నీ చేసి టోపీ పెట్టి అన్ని ఫోటో తీసారు. అంటే అట్లా నేను పెరిగాను చిన్నప్పటి నుంచి. స్కూల్ కూడా అట్లాగే నాకు చాలా మంది ముస్లిం ఫ్రెండ్స్. కాలేజీకి వచ్చాను. సినిమా ఆర్టిస్ట్ అయిన తర్వాత మనకేంటంటే అందరూ ఎందుకంటే నాకు నేను హిందూ అయినప్పటికీ చాలామంది ఏంటంటే ముస్లిం అభిమానులు, ముస్లిం టెక్నీషియన్స్ ఆ విధంగా నాకు దగ్గర అవడంతో నా రిలేషన్ ఎప్పుడు నాకు అది ఉంటుంది. వాళ్ళ రిలీజియన్ ఇస్లాం అయినా, నారేజ్ హిందూ అయినా, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నా అదంతా మేము ఇంట్లోనే పెట్టేస్తాం. వాళ్ళ రిలీజియన్ నేను గౌరవిస్తాం, అది మర్యాదిస్తాం. ప్రతి ఏదైతే పుణ్యక్షేత్రం ఉందో అది ఏదైనా ఉండొచ్చు, శక్తి ఉంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ప్రేయర్స్ చేస్తారు, దువా చేస్తారు. అడుగు పెట్టడం, కాసేపు పడుకోవడం అంటే పురాతన ఇదే అయితే నాకు ఇంకా మర్యాద గౌరవం ఎక్కువ. సో అట్లా నాకేంటంటే ఎక్కడ వెళ్ళినా ఒక గుడికి కానీ ఫంక్షన్కి వెళ్తే ఎక్కడైనా చర్చ్ కానీ మసీదు కానీ అని అంటే నేను వెళ్తాను. మన అభిమానులు ఉన్నారు మాకు, వాళ్ళు అడిగితే వాళ్ళు తీసుకెళ్తారు. అట్లా మాకు రషీద్ అని ఉన్నారు. అట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు ఉన్నారు. సో ఆ విధంగా మాకు ఏంటంటే రిలేషన్షిప్ ఇలాగే ఉండాలి. అందరూ ఏంటంటే ఈరోజు మన గ్యారంటీ లేదు. ఉన్న రోజులు మనంతా ఏంటంటే సంతోషంగా ఉండాలి, ఇతర ఊరు మనం కలిసి ఉండాలి. చూస్తే భారతదేశం చుట్టూ యుద్ధం జరుగుతుంది. రోజుకి ఎన్నో వేల మంది, 1,00,000 మంది చనిపోతున్నారు. మనం చాలా అదృష్టం. రేపు ఏంటంటే మనకి ఈరోజు మనం ఏంటంటే మనం అందరూ కలిసి ఉండాలి, ఒకరోజు హెల్ప్ చేయాలి. ఎవరి రిలీజన్ వాడిది, ఎవరి మతం వాడిది అది మనం ఇంట్లో పెట్టుకోవాలి. బయటకు వచ్చినప్పుడు ఎందుకంటే కులం మతం వల్ల మనం అన్నీ చేయలేము. మనకి ఏంటంటే మనకి ఫ్రెండ్షిప్ ముఖ్యం, రిలేషన్షిప్ ముఖ్యం. ఇదే విధంగా అందరూ సంతోషంగా ఉండాలి, అభిమానంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఇది చాలా ఎందుకంటే ఇక్కడ కమిటీ కానీ అలా అందరూ హిందువులు కూడా ఉన్నారు. అది విశేషం. ఇక్కడ హిందువులే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు అన్ని చోటుకి వెళ్తాం అంటే అది తప్పు ఇది రైట్ నేను చెప్పను, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ అంటే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ ఇది వేరే. ఇదే మాదిరిగా అన్ని